నా పేరు బేతిని శ్రీనివాసరావు, బుట్టాయిగూడెం మండలం, ఏలూరు డిస్టిక్, జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు పరిధిలో పొగాకుది నీమ్ జాబ్ వాడాం. ఎన్ని ఎకరాలకు వాడారు? నీమ్ జాబ్ 300 ఎకరానికి నీమ్ జాబ్ వాడాను. అది బాగానే ఉంది. తర్వాత గ్రోత్ ఫిట్ ఇచ్చారు. గ్రోత్ ఫిట్ కూడా బాగానే ఉంది. అది కూడా ఆకు దృఢత్వంగా ఉండడానికి, ఆకు మనకి ఏ విధంగా షైనింగ్ కావాలనేది అన్నీ కూడా చూసాము. ఈ ట్రయల్ చూసాము, ట్రయల్కి ఇచ్చారు. 300 ఎకరానికి కూడా వాడాం. అంతా బాగానే ఉంది. ఈ కథ ఏంటంటే ఇంక ఎర్లీ స్టేజ్లో వాడుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం మేము లేట్ అయ్యింది ఈ సంవత్సరం దీన్ని అప్రోచ్ అయ్యేటప్పటికి. ఈ బ్లాక్ షింకు బ్లాక్ షింక్ ఎక్కువ ఉంటుంది మా ఏరియాలో. ఈ తేమ శాతం పెరగటం వల్ల బ్లాక్ షింక్ ఎక్కువ చచ్చిపోతుంటే దాని గురించి నీమ్ జాబ్ వాడాము. ఈ గ్రోత్ కూడా ఉండటం కోసం గ్రోత్ ఫిట్ కూడా ఇచ్చారు. ఇచ్చి మొత్తం ప్రతి వీక్ వాళ్ళు మానిటరింగ్ చేసి జాగ్రత్తగా మనకు సలహాలు గట్టా ఇచ్చుకుంటూ దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది ఆ కంపెనీ వారు మనకి అన్ని విధాలుగా సహాయపడ్డారు. కథ ఏంటంటే వీళ్ళు చెప్పినట్టు మనం 1 వీక్ 10 డేస్లో ప్లాంటింగ్ అయిన 1 వీక్ 10 డేస్లోనే వాడాలి. ఇది ఈ 10 డేస్ లోపల వాడితే మటుకు 100% రికవరీ ఉంటుంది. తర్వాత 20 డేస్కి గ్రోత్ ఫిట్ వాడుకోవాలి 2 టైమ్స్. తర్వాత 2 టైమ్స్ స్ప్రేయింగ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మాకు పని భారం వల్ల కొద్దిగా స్ప్రేయింగ్ చేయలేకపోయాం. కాకపోతే డ్రిప్లో అయితే ఎక్కించిన తర్వాత బాగానే ఉంది. మాకు అంతా మంచి నిమ్ జాబ్ తీసుకున్నాం. నిమ్ జాబ్ వాటర్లో కలిపి మొక్క మొదలే పోయాలి. అది ఎకరానికి 4 లీటర్ల కాడికి మొక్క మొదలే పోయాలి. ఆ గ్రోత్ ఫిట్ డ్రిప్లోనే ఎక్కించుకోవచ్చు, స్ప్రేయింగ్ చేయొచ్చు. కాకపోతే మనకి డ్రిప్లోనే ఎక్కించాం మనం. ఎకరానికి 4 లీటర్ల కాడికి బాగానే ఉంది. స్ప్రేయింగ్ కూడా చేయమన్నారు, కానీ మనకి జనం ఇబ్బంది వల్ల స్ప్రేయింగ్ చేయలేకపోయాం. లేబర్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాం. అయినా బాగానే ఉంది. రికవరీ అయితే బాగానే ఉంది. పంట కూడా బాగానే ఉంది. కెమికల్ ఈ మందు వాడిన తర్వాత కొంచెం ఒక 10% తగ్గించే వాడాం. 1% మనం మామూలు మాన్యువల్గా వేసే ఫెర్టిలైజర్ తగ్గించే వాడాం. అయినా కానీ అలాగే ఉంది. మెయిన్ మన ప్రాబ్లం నెమటోడ్ ప్రాబ్లం మట్టుకే 100% రికవరీ ఉంది. ఏది ఈ 10 డేస్ 15 డేస్ లోపు కానీ పోయగలిగితే మొక్క మొదలు వాళ్ళు చెప్పిన రేషియోలో కానీ పోయగలిగితే మట్టుకి 100% రికవరీ ఉంటుంది. వాళ్ళు ఏదో చెప్పారు మనం ఏదో పోసేసామంటే మట్టుకి కొద్ది కష్టంగానే ఉంటుంది. వాళ్ళు ఏదైతే మాన్యువల్ ఇచ్చారో ఆ మాన్యువల్ ప్రకారం కంపల్సరీ పోయగలగాలి. విత్తనం ఎన్ని రోజులకు మొలుస్తుంది? 5-6 డేస్కి. నారు ఒక 3 ఆకుల దశలో స్టార్ట్ అవుతుంది చావు. ఈ ఏరుకులు పోయి ఇదైపోయి ఇప్పుడు చనిపోతాం. మనం నారులో 2 ఫస్ట్ ఏం చేస్తామంటే మనం డైరెక్ట్ దాంట్లోనే ఇచ్చేద్దాం. దేంట్లో? పెంటలోనే కలపాలి. ఆ పెంట కోకోఫిట్ ఇవన్నీ కలుపుతారు కదా. కలిపేటప్పుడే దీన్ని 1:100లో కలుపుకునేసి దాని మీద చల్లుకుంటా కలిపేసి ట్రేల్కి ఎత్తేసి విత్తనం పెట్టేసేయండి. అది 100% ఫస్ట్ మనం దాన్ని ఎరాడికేట్ చేయటంలో ఒక స్టెప్ స్టార్టింగ్లో. అయితే అది వేసేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది నారు వచ్చినాక. అంటే నారు ఏ దశలో చనిపోతుందో మీకు తెలుసు. అవునండి. ఆ దశలో చనిపోలేదు, నారుకి ఏం కాలేదు, వచ్చేసిందంటే 80% మొక్కను మనం ఫీల్డ్లో కూడా కాపాడచ్చు. కాపాడినట్టే. తర్వాత ఎలాగో ఫీల్డ్లో ప్లాంటేషన్ అయినాక మనం ఏదో చేస్తున్నాం అంటే 100% మనం సేవ్ చేసి రికవరీ చేయొచ్చు. అది ప్రిపరేషన్ చేసేటప్పుడు నారు ముందుగానే ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం అంటున్నారు. ఫస్ట్ నుంచే స్టార్ట్ చేద్దాం అంటే ఒక ప్లాన్ గా ఉంటే మనకు వచ్చే రిజల్ట్స్ కూడా అదే. నాకు ఒకటే అండి, ఏదో మీరు ఒక పర్పస్ కోసం వచ్చారు అదే తగ్గింది చాలు అంటే కాదు. లేదు అంత బాగానే ఉంది. మీరు ఇప్పుడు గ్రోత్ ఫిట్ కి ఇచ్చారు, గ్రోత్ ఫిట్ కూడా వాడాం, బాగానే ఉంది. అది కూడా నాకేందంటే నెమ్ జాబ్ కి ఇచ్చాము చనిపోయేది ఆగిందంటే దాంతో సంతృప్తి ఉండదు నాకు. ఇంకా ఏదో కావాలనే రకంగా దాంట్లోంచి వాళ్ళకి రైతుకి లబ్ధి చేకూరాలి మన వైపు నుంచి. అది ఫైనల్ టార్గెట్. అవును. అందుకనే నేను ఇన్నిసార్లు వెంట పడుతుంటాను మా పిల్లలు కానీ నేను కానీ. అయితే గ్రోత్ ఫిట్ వాడటం వల్ల కొంచెం గ్రోత్ విత్ అయ్యి ఆకు కూడా టైట్ అవుతుంది. అదేంటంటే ఈల్డ్ అనేది ఏంటంటే మనం మొత్తం పికింగ్ అయిన తర్వాత మనం యావరేజ్ కట్టుకున్న తర్వాత ఈల్డ్ ఎంత పెరిగింది, ఎంత శాతం పెరుగుతుంది అనేది మనం చూడాలి. అది ఫైనల్. మనకు వచ్చే కలర్ని బట్టి మనకు ఈల్డ్ డిసైడ్ అవుతుంది. మనకైతే ఇప్పుడు కలర్ బాగానే ఉంది, 90% కలర్ వస్తుంది. ఈల్డ్ మనకు వచ్చే కలర్ బట్టి నాకు అర్థం కాదు ఏ కలర్ రావాలి మనకు ఫైనల్. గోల్డ్ కటింగ్ చేసేటప్పటికి ఇది మనం కటింగ్ చేసేటప్పటికి ఈ కలర్లో ఉండాలి. ఈ కలర్లో కట్ చేయగలగాలి. ఇలా
వెయిట్ రావాలి దానికి తగ్గట్టు. ఈ కలర్లో కట్ చేసినప్పుడు ఇది మనకి సరైన లెమన్ ఆరెంజ్ వచ్చితే దీని మీద ఈల్డ్ పెరుగుతుంది మనకి. ఇదే ఇప్పుడు మనకు కాలుపు కాగలేదు అనుకోండి, మన క్యూరింగ్ కాకపోతే మాడొస్తే 10 గంటలు 5 గంటలే అవుతుంది. అది మాడు రాకుండా కలర్ బేస్ రావడానికి కూడా మనం ఇప్పుడు ఆ కలర్ బేస్ ఏమన్నా కనిపించిందా? మనం గ్రోత్ ఫిట్ కలర్ ఉంది కలర్ వస్తుందండి కలర్. అంటే దీంతో పాటు ఇంకొక 1-2 ఆకులు పెరిగితే ఇంకా పెరుగుతుంది. అంటే వాళ్ళు ఏంటంటే కంపెనీ వాళ్ళు ఏంటంటే మనం లో టాపింగ్ చేయమంటున్నారు, 22-23 ఆకులకి టాపింగ్ చేయమంటున్నారు. 24-25 ఆకులు చేస్తే ఏంటంటే నికోటిన్ శాతం కింద 4-5 ఆకులు పోతాయి, నికోటిన్ శాతం రాదు. ఇది నికోటిన్ శాతం రావడం కోసం వాళ్ళు పెంచమంటున్నారు. ఆకును తగ్గిస్తే సైజ్ పెరుగుతుంది, నికోటిన్ శాతం పెరుగుతుందని. అంటే ఆకులో ఈ గమ్ము ఉండాలి. ఇప్పుడు బాగుంది. ఈ గమ్ము లేకపోతే గమ్ము ఉంటే నికోటిన్ గమ్ము ఉంటే మాకు ఈల్డ్ పెరుగుతుంది. ఇది బాగానే ఉందండి. అసలు మనం 4-5 ఆకులు ఇరిసేటప్పటికి ఇంకా పెరిగిపోతుంది. మనం చూద్దాము. ఇది నెక్స్ట్ క్రాప్ కు మాత్రం మీరు ఫస్ట్ నుండి అందుబాటులో ఉండండి. మమ్మల్ని లేదు ఫస్ట్ నుండి ఫాలోఅప్ లో ఉండి ఈ సంవత్సరం స్టార్ట్ చేద్దాం. నారుతోనే స్టార్ట్ చేద్దాం. అంటే నారు మళ్ళీ సెకండ్ సీల్డింగ్ కు అదే నారు ట్రేలో నూటేటప్పుడు కూడా మనం ఏదో ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తే మనం ఫీల్డ్ లోకి వచ్చేటప్పటికి 90% రికవరీ చేసి ఇక్కడ ఇచ్చుకుంటే ఇక్కడ ఏంటంటే 10% వాడితే సరిపోతుంది. ట్రీట్మెంట్ అంటే ఎలాగో నెమటోడ్ అనే సాయిల్లో ఉంటుంది. ఒక సూర్య సాయిల్లో ఎంటర్ అయిపోతే పూర్తిగా మనం దాన్ని ఏం కంట్రోల్ చేయలేము. నా ఆలోచన ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూషన్ గానే నేమ్ జాబ్ వాడితే చాలా 80-90% చంపగలుగుతాం ఆ క్రిమినల్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. అదే ఎందుకంటే సుడోమోనాస్ ట్రైకోడర్మా ఒక 3-4 ఇయర్స్ వాడితే ఈ బ్లాక్ షింక్ ఎయిర్ వ్యవస్థ బాగానే ఉండి సాగుకి ఇబ్బంది లేకుండా ఉండేది. అదే ఇప్పుడు ఎవరికంటే ఇక్కడ లీజ్ ల్యాండ్స్ కాబట్టి ఈ సేన్ మనకు ఉంటుందో లేదో తెలియదు, అలాగే కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల జనం చేయలేకపోతున్నారు. అంటే కంటిన్యూషన్ 3-4 ఇయర్స్ ఏ మందైనా వాడితే లీజ్ కాదు కదా, కొంత లీజే, కాకపోతే మనకి స్టాండర్డ్ భూములేండి ఎక్కువ రోజులు ఉంటాయి. ఈ కాలువతలు ఉందండి, కాలువతల ఆ కనపడే చెట్లు కానివ్వండి, ఆ కింద రోడ్డు నుంచి కాదండి, ఇది ఇంకా ఊరి వెనకమాలకు రావాలి. ఆ తాడి చెట్లు ఉన్నాయి కదండి, తాడి చెట్ల వరకు 70-75 ఎకరాలు ఒకటే పెట్టేది. అది కూడా పొగాకు మనం వేసాము దాంట్లో, అది ఇది వాడాం. 80% రికవరీ అది. అంటే అది కూడా మనం 50 days దాటిపోయిన తర్వాత వాడాం మనం. అయితే బాగానే ఉంది, అది కూడా పర్లేదు. ఎందుకంటే 100% రికవరీ అంటే మనకి 10% వచ్చేటికి ఈసారి చూడాలండి. అదంతా మాలిక్యూల్స్ పెంచి మనం నారు దశ నుంచి నారు పోయక ముందే ట్రేల్లోనే ఆ కోకో ఫీట్ లోనే మనం చేయగలగాలి. అంటే మీరైతే చేయగలరు, ఎందుకంటే మీరు లార్జ్ స్కేల్ మనం చేస్తాం. మనుషులు ఉంటారు, ఎలా చెప్తే అలా చేసే వాళ్ళు ఉన్నారు. ఇబ్బంది అందులో వెనకాడం ఆర్దశ నుంచే తీసుకొని వద్దాం. ఆర్దశలో కంట్రోల్ చేయగలిగితే 100% కంట్రోల్ చేసి, అవును. మిగతా ఏదైనా ఉంటే ల్యాండ్ లో ఒక 30% ఉంటే ల్యాండ్ లో మనం ఇచ్చే డోసేజ్ వల్ల సరిపోద్ది. ఒకవేళ తక్కువ డోసేజ్ ఇచ్చుకున్నా వరి ఉండదు. మళ్ళీ దాని కావాలంటే ఇంకొక స్ప్రే రూపంలోకి మలుచుకోవాలి. మనకి ఎక్కడ ఎట్లా కావాలంటే అట్లా ఇది చేసుకుంటాం. స్పేర్లు కూడా మోడిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఈ స్టేజ్లో కూడా మనకు మందు కొట్టేది డ్రోన్తో కొట్టవచ్చు, కానీ అంత ఫ్రీక్వెన్సీ అనిపించలేదు. అది ఉంది, డ్రోన్ను కొడుతున్నారు, కంపెనీ వాళ్ళు తెప్పించి కొడుతున్నారు. ఎకరానికి 300 తీసుకుని. ఇప్పుడు మనం 10 ఎకరాలకు కొట్టే మందు ఒక ట్యాంకే అంటే 20 లీటర్లు, ఎకరాకి 20 లీటర్లు కొడుతున్నారు. కొట్టేది అంతే. ఆ 20 లీటర్ల మైక్రో న్యూట్రియన్స్ ఎంతవరకు ఆకును రీచ్ అవుతాయి అనేది ఇలాంటి మందులు కొట్టలే, మనలాంటి మందులు కొట్టలేదు. అది ఓన్లీ ఫర్టిలైజర్ కోసం పెస్టిసైడ్స్ మాత్రమే కొట్టగలదు. అది కూడా ఏం చేస్తాయంటే మనం 2 ml per లీటర్ అనుకొని ఒక 200 లీటర్స్ కొట్టాలనుకో, ఆ 200 లీటర్స్ లో కలిపేదాన్ని ఏం చేస్తాను 20 లీటర్స్ లో కలుపుతాడు. ఆ ఫోమ్ లాగా మొత్తం వెదజల్తాడు. అది ఏంటంటే ఆ కెమికల్ కదా. మైక్రోవేవ్స్ ఒక ఆకుని ఎక్కడ రీచ్ అవుతాయి అనేది మనకు తెలియదు. మనం మనిషి కొడితేనే అంత 100% రిజల్ట్ రావట్లేదు. ఆ డ్రోన్ వల్ల అది అంతవరకు యూజ్ అనేది మైక్రోవేవ్స్ కదా అక్కడ. అంటే అక్కడ 200 లీటర్లో కలపాల్సిన వాటర్ లో కలపాల్సిన ముందుని 20 లీటర్లో కలుపుతాం. ఆ కాన్సంట్రేషన్ ఉంది చూడండి, అది
ఆ పురుగు మీద ఇంకో దాని మీద ఆ పెస్ట్ మీద పనిచేస్తుంది. కానీ న్యూట్రిషన్స్ ఇచ్చేటప్పుడు దాన్ని ఇప్పుడు మనది ఏంటంటే గ్రోత్ ఫిట్ స్ప్రే చేసేది టూ వేగా పనిచేస్తుంది. ఒకటి వచ్చి పెస్ట్ మీద పెస్ట్ అటాక్ చేసేటివి ఏమైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది. రెండేది ఏంటంటే మల్టిపుల్ న్యూట్రిషన్స్ ని మొక్కకి అందిస్తుంది. ఇప్పుడు 20 లీటర్లో మనం ఈ లీటర్ కలిపామనుకోండి, ఇవన్నీ అందించేది వేరే విషయం, మొక్కే ఆగిపోద్ది కదా. అది ప్రాబ్లం. గ్రామ్ బజార్ నుండి నేను 2 years నుండి కూడా యూట్యూబ్లో ఫాలో అవుతున్నాను. లాస్ట్ ఇయర్ కలిసాము, కాకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సెటరేట్ అవ్వలేకపోయాం. ఈ ఏడు పని కట్టుకుని నేను మళ్ళీ పెద్ద సార్తో మాట్లాడి, మురళీ సార్తో మాట్లాడి కంపల్సరీ మనం ట్రైల్ కానీ నేను వచ్చాను హైదరాబాదు. నాకు యాక్చువల్గా పంపిస్తున్నారు, బస్కి ఇచ్చి పంపిస్తాను, కానీ నేను డైరెక్ట్ మీతో మాట్లాడతానని చెప్పి నేను డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళి ఆఫీస్లో మాట్లాడి నేను ట్రయల్ కానీ ఒక 200 లీటర్లు తెచ్చాను. నేను 1500 లీటర్లు ఆర్డర్ పెట్టాను. 1500 లీటర్లో కూడా నేను 100% వాడాను. 100% బాగుంది, నేను సాటిస్ఫై అయ్యాను. మొత్తం 350 ఎకరానికి వాడాను మేము. నీమ్ జాబ్ అయితేనే, గ్రోత్ ఫిట్ అయితేనే ఏదైనా 350 ఎకరానికి వాడాను నేను. ఎక్కువ నిమ్ జాపే వాడు. మొత్తం 2700 లీటర్లు తీసుకున్నారు సార్ వాళ్ళు. దాంట్లో 700 లీటర్లు మాత్రమే గ్రోత్ ఫిట్ 2000 లీటర్లు నెమ్జాపే. ఒక 20 లీటర్లు పట్టుకెళ్ళి చూడండి ముందు, తర్వాత పట్టుకెళ్ళరు కానీ అన్నారు. అలా కాదు, నాకు 25-30 ఎకరాలకు ఇవ్వండి, ఇస్తే దాన్ని ఒక బిట్ కింద వాడిన తర్వాత అప్పుడు నేను మాట్లాడతానన్నా. నేను ఒక రోజు కూలీలు నాకు 40-50 ఎకరాలు టించింగ్ చేస్తారు వాటర్. ఆ 40-50 ఎకరాలకి తెచ్చుకున్నాను అనుకో, ఆ రోజు పనికి సరిపోతుంది. పని చేయడం అనేది 100% నమ్మకంతోనే వెళ్ళాను నేను. లేకపోతే నేను పని కట్టుకుని హైదరాబాద్ వెళ్ళే ఖాళీ నాకు ఉండదు. 100% రికవరీ ఉంటుందనే నమ్మకంతోనే వెళ్ళాను. అదే నమ్మకాన్ని కంపెనీ నిలబెట్టింది. వాళ్ళ అందంగా పంట తీయగలిగాం. ఇది మధ్యలో వాడే మందు. ఇది ఒక 50 days దాటిన తర్వాత పోసాం. ఇది అదే 10 days ముందుగానే పోసుంటే ఇది కూడా చావకుండా ఉన్నాను. ఆ 15 days తర్వాత వాడటం వల్ల గ్రోత్ వేరు వ్యవస్థ ఎవాబరేట్ అయిపోయిన తర్వాత మనం పోసాం కాబట్టి ఒక 80% పనిచేసింది, ఒక 20% పని చేయలేదు. 80% కొంచెం ఈ ఎల్లో ఇష్యూ ఉన్నది మట్టుగా 80% ఆగింది. అది కూడా పర్లేదు, మనం కొట్టుకునేదాకా ఆగింది, లేకపోతే ముందే చచ్చిపోవాలి. ఇదా అంతా కూడా